దినములు చెడ్డవైపోయి పాడైపోయి అందరూ అబద్ధములాడేవారు, బెంకములాడేవారు, స్వప్రయోజనములు కోరేవారు, దేవునికి విరోధమైన వాటిని ఆశించేవారు, సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటున్నవారు, దురద చెవులు కలిగిన వారై కల్పన కథల వైపు తిరిగినటువంటి కాలముగా మారిపోయి దేవునికి దూరస్థులం అయిపోతున్నాం. అందుచేత దేవునికి సరైన స్థలం, ఆయన నివసించడానికి, ఆయన కాలు నిలుపుకోవడానికి స్థానం కనబడుతుంది. వాడలో నుండి నల్ల పావురాన్ని విడిచిపెట్టినప్పుడు అది వెళ్ళి అంతకుముందు కాకిని విడిచిపెట్టిన తిరిగి రాలే. ఈసారి నల్ల పావురాన్ని విడిచిపెడితే అది వెళ్ళి తిరిగి తన అరకాలు నిలుపుటకైనను స్థలము కనబడనందు చేత తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసింది, వాడలోనికి వచ్చేసింది. ఆ పావురపు మనస్సు లేదు, అందరికి కాకి మనస్సు అయిపోయింది. కాకి మనస్సు దానికేమో అది ఎక్కడ నిలబడుతుందో అరికాలేంటి మొత్తం మనిషే మునిగేస్తుంది. ఎవరు పావురమం నిలబడడానికి కూడా మురికి లేని స్థలం కనబడలే. ఈ సంవత్సరం ఇంకా నన్ను నిరుత్సాహపరిచింది ఏంటంటే, కుటుంబాల వారీగా మందిరం అంతా నిండిపోవాలి. ఎప్పుడు వచ్చే కుటుంబాల్లో కూడా మా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఉపవాస కూటాల్లో పాలు పొందేటటువంటి పుష్పమ్మ కుటుంబాలు, ఆ కొడుకు కోళ్ళు అయితే వచ్చారు కానీ ఆ పిల్లలు ఆడపిల్లలు రాలేకపోయారు. ఇక లక్ష్మమ్మ వచ్చిందా, లక్ష్మమ్మకి ఏది బాగాలేదు అన్నారు. లక్ష్మమ్మ కుమార్తె అదోలేదు, వాళ్ళు ఎవరు కనపడలేదు. మా గడ్డం కోపమ్మ కూతుళ్ళు వాళ్ళు అసలు అవ్వలేదు. మొత్తం ఆ సంఘంలో చేరిన వాళ్ళందరూ అసలైన మా పరిశుద్ధ సంఘం మాదే అనుకుంటున్నట్టున్నారు. ఈ సంఘంలో నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు లేరు కూడా. మొత్తం కూడా పిల్లలు ఉన్నారు అక్కడ. అలాగే ఇంకా కొంతమంది, చాలా మంది ఉపవాస పూరికల్లో పాల్గొంటారు. అది ఎంత నష్టమో ఒక్క మాట చెప్తున్నాను. ఆ తర్వాత వాక్యం అంటే ఎంతసేపు దేవుని వాక్యాన్ని మీకు బోధించడం కానీ, ప్రవక్తలు ఏం ప్రవచించారంటే రక్షకుడు ఎక్కడ పడతాడని. ఎవరు ఇప్పుడు నీకు బోధ ఎందుకు, గుడి ఎందుకు, ప్రార్థన ఎందుకు, బాధ్యతలు ఎందుకు, ఎంత చెత్త చికాకు నాకు ఎందుకంటే రక్షకుడు ఎక్కడ పడతారో ఆ ప్రవక్తలు ఏం చెప్పారో కూడా తెలవని మీరు తెలిసి ఇక్కడ ఇంటికి పోయి సినిమాలు చూసుకోండి ఆ టీవీలో. ఏంటి నాకు వినపడేటట్టు చెప్పడం లేదు, కొనుక్కున్నారు. ముసుముసు నవ్వుతుంది. వర్షం వస్తే అర్థం అవుతుంది కదా. రక్షకుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడ పుడతాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి.
బెత్లెహేములో పుడతాడని గట్టిగా చెప్పండి. ఎక్కడ? బెత్లెహేములో. మరియ యోసేపు దేవుడు నజరేతు. నజరేతులో పుట్టాల్సిన ప్రభు ఎక్కడ పుట్టాలి? అందువరకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఎందుకు వచ్చారు? కైసరు ప్రజాసంఖ్య వ్రాయమన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రవచనము నెరవేరడము కొరకు అన్యుడైన కైసరు అన్యుడు, రోమా చక్రవర్తి, అతని ద్వారా ఆజ్ఞ ఇవ్వడం ద్వారా యోసేపు యూదుడు కనుక ప్రభు బెత్లెహేములో పుట్టాలి కనుక ఎవరి స్వస్థలములకు వారు వెళ్ళి రాయించుకోండి అన్నారు. లెక్కలు, జనాభా లెక్కలు. మరి నజరేతు వారి స్వస్థలం కాదా? చెప్పండి. కాదు. ఎందుచేతంటే ఇశ్రాయేలుడు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన తర్వాత వీరికి స్వాస్థ్యములు పంచబడ్డాయి. స్వాస్థ్యములు పంచబడినప్పుడు యూదులకు ఇవ్వబడిన భాగంలో వారు యూదులు నివసించారు. బెన్యామీనుల ప్రాంతం, దాను గోత్రికులు, రూబేనీయులు, వీళ్ళందరూ ఎవరి గోత్రాలకు సంబంధించిన స్వాస్థ్యాల్లో వారు నివసించారు. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా ఎక్కడ రాయబడాలంటే వారి స్వాస్థ్యములు ఉన్న చోటనే రాయబడాలి. అక్కడే రాయించుకోవాలి. అందుచేత ప్రభు జన్మించక ముందే అక్కడ జన్మించినట్టుగా లేఖనం నెరవేరబడాలి కనుక రాజు చేత ఆజ్ఞ అయిందా చూడండి. ఇక్కడ బాప్తిసం పొంది ఇతర సంఘాలకు వెళ్ళిపోయిన వారు తప్పక సంవత్సరానికి 2-3 సార్లు సంఘములో వారి జనాభా లెక్క రాయించుకోవాలి. అది తెలుసుకోవాలి. పెళ్ళిళ్ళు కాబోయే పిల్లలు, బాప్తిసాలు పొందిన పిల్లలు, అదే నిన్న బాప్తిసం పొందిన సంతోష ఉద్యోగం వచ్చి నువ్వు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ ఎక్కడున్నా కానీ సంవత్సరానికి ఒక మారైనా నీవు పుట్టిన సంఘంలో కనబడాలి. ఈ సంఘంలో నుంచి చాలామంది సేవకులు వెళ్ళారు కానీ మళ్ళీ తిరిగి వచ్చి మేము పలానా చోట సేవ చేస్తున్నా ఎలాగని ఎప్పుడైనా ఎవడైనా ఒక్కడైనా చెప్పాడా? ఎవరు కూడా చెప్పలేదు. కృతజ్ఞులు దేవుని సేవకు పనికిరాలు. కృతజ్ఞులు దేవుని సేవకు పనికిరాలు. మీరు ఎక్కడున్నా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు దేశం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మీ అమ్మ నాన్నతో మాట్లాడకపోయినా, వాళ్ళతో దెబ్బలాడినా, ఆస్తుల కోసం తగువులు వచ్చినా, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీ అమ్మ పేరేం చెప్తారు? పక్కింటి వాళ్ళ పేరు చెప్తారా? నాన్న పేరు ఎవరి పేరు చెప్తారు? పనికి మానవుడు కొంతమంది ఉన్నారు. దేవుని సంఘములో కూడా అతి విధముగా మరి నిజానికి మన సంఘమంతా కూడి వస్తే ఎంతకంటే 5 రెట్లు ప్రజలు అక్కడ కనపడాలి. మీకు తెలియనివి అనేకమైనవి. ఇక్కడ మన ప్రసన్నంగా నార్మని ఏది చదువుతుందా? అలా పెద్ద కోళ్ళు వాళ్ళ ఆడపడుచు కూతురే. ఆడపడుచు అంటే మామూలు కూతురు.
మాబు అంటే మాబు కదా, మెహబూబ్ అన్న మాటకే షార్ట్ కట్ మాబు ఇది. మాబు అంటారు మబ్బు అనేది అంటారు. ఆమె అత్తగారు ఈ సంఘ సభ్యురాలు, మాబు అత్తగారు ఈ సంఘ సభ్యురాలు గౌరీపట్నం గొయ్యమ్మ ఆ సహోదరు. ఆ గౌరీపట్నం నుండి 10-12 మంది ఆరాధనకు వచ్చేవారు. అవ్వమ్మ, అన్నమ్మ, గొయ్యమ్మ, ఇంకా ఏయో పేర్లు ఉన్నాయి. నాకు ఈ 4 మాత్రమే గుర్తున్నాను. నేను పెద్దగా చనిపోయిన తర్వాత నేను సేవకు ఆ కూటాలకు వెళ్ళినా కానీ మొట్టమొదటిగా వెళ్ళేది ఎవరింటికంటే అన్నమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి ఆ లోదన చర్చి, గుడి చర్చి ఒకటోటే ఉండేది, ఒక దాంట్లోనే ఉండేవి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ చర్చి అదరకుండానే ఎక్కువయ్యమ్మడు. అక్కడ చిన్న స్థలం ఉండేది. ఆ స్థలంలోనే ఒక చెట్టు ఉండేది, వేప చెట్టు పెద్దది. అక్కడే చిన్న గుంట కూడా ఉండేది. ఆ గుంట ఎవరిదే? మార్కెల్లో గుంట ఉందంటే ఎవరిదే తెలవదా? అదుతారు ఏమి మార్కెల్లోనికి చదువుకుంటా ఉంది కలగా. అంటే అదే కొంచెం ఖాళీ స్థలం. అక్కడే ప్రార్థనలు పెట్టేవాళ్ళం. దొమ్మేరు సావరం నుంచి, కాపురం నుంచి, పెరుగుడిమెట్ నుంచి, బలిపాడు నుంచి, పంగి నుంచి, దేచర్ల నుంచి, చాగల నుంచి ఆ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఆ వారసులందరూ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో చేరిపోవడం వల్ల వాళ్ళు తిరిగి తమ మాతృ సంఘాన్ని మర్చిపోయినందుచేత ఈ సంఘం పెద్దగా విస్తరించి కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాం కదా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ బాబుని మర్చిపోతావా? ఒకవేళ మర్చిపోతే సామెతల గ్రంథం ఏమని రాయబడింది? అది చెప్తారు ఎందుకు? చెప్పని వాక్యం ఏం రాయబడింది చాలాసార్లు చెప్పారు. వారి కన్నులు లోయ కాకులు పేకును. తల్లిదండ్రులను గౌరవించకపోతే, వారిని మర్చిపోతే వాటి కళ్ళు ఏమవుతాయట? ఎవరు పీకుతారు? మరే నువ్వు పెద్ద పెళ్లి చేసుకున్నా మీ నాన్నని ఎవరు అవసరం కొన్నావు అనుకో, ఎదురింటి పీకు నవ్వు రాత్రి అడిగేటప్పుడు లేడు. రాత్రి అయినా అడిగాడు నిన్న. ఇది రాత్రిలో పక్కకేసాడు. నవ్వుతాం ఉదయం ఇంటర్లోకి వచ్చావు, బాధ్యత వద్దా? నువ్వేమో 3వ తరగతి కాదు కదా. చూసేవాడికి 5వ తరగతి కనపడతాం. మన ముగ్గురు ఒకటే, మీ నాన్న ఊరు నేను. శరీర సంబంధమైన తల్లిదండ్రుల కంటే ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆత్మ సంఘం, తల్లి సంఘం అత్యంత ప్రాముఖ్యమైనది. నీవు దీవించబడాలంటే నీ సంఘంలోనికి వెళ్ళి అందరితో కలిసి ప్రభువును స్తుతించుట నీకు, నీ కుటుంబమునకు క్షేమము. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అతి క్లుప్తంగా కొన్ని హెచ్చరికలు చేయాలని నేను తలస్తూ ఉన్నాను. ప్రభు లోకంలో ఉన్నప్పుడు అనేక మందితో అనేక రకాలుగా తన రాజ్యమును గురించి బోధిస్తూ మనము ఎలాగూ ఉండాలో దానిని మనకు నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళు కనపడక చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చి ఎప్పుడు వేసానో నాకు సరే. దీని ముందు ఒక వాక్యం చదువుకుందాం. లోకాసు వార్తలు 14వ అధ్యాయంలో 25వ వచనం చదువుతాం. ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఇది నేను ఊహమంటే ఏం చదవరా? మా చిన్నప్పుడు కథ చెప్తే ఊహ కొట్టాలి. ఊహ కొట్టకపోతే మధ్యలో ఆఫీసులు ఏంటి ఊహ కొట్టలేదంటే నిద్రపోయారు అనుకోని. అక్కడ అప్పుడు కనబడింది నాకు. 9వ అధ్యాయం లోకాసు వార్తలో 9వ అధ్యాయం 57వ వచనం నుండి చదువుతాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నకైనను స్థలము లేదని చెప్పాను. ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మీరు చదువులు ఇంత చదువుకున్నారు, నేను చాలాసార్లు చెప్తున్నాను, తెరవడం నేర్చుకోవాలి. నేను వెళ్ళి
అటు ఇటు ఇటు అటు కనిపిస్తే ఇదో అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పాను. మరి అతడు నా ప్రభువా నీ వెంట వచ్చేదను అని నా ఎంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదలు నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగడి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 57వ వచనం నుండి 62వ వచనం లోపల ఎంతమంది మనుషులు కనబడుతున్నారు? చెప్పండి, ఎంతమంది వ్యక్తులు? ఒకనా? ముగ్గురు. ఒకడు వచ్చంటున్నాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో అక్కడికి వస్తాను. ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఒరే అబ్బాయి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారుని కలవాల్చుకున్నకైనాను కలవలేదు. కనుక నాకు కూడా రావుతాను. వాడు ఏమన్నాడు? వస్తానన్నవాడిని ఏమన్నాడు? చెప్పరు అందరం. వస్తానన్నవాడిని ఏమన్నాడు? ఎందుకు అన్నాడు? ఆయన 2 మాటలు చెప్పాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు స్థలాలు ఉన్నాయి, నేను మనిషి కుమారుడిని, నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఈ మాట వానితో ఎందుకు చెప్పాడు? వాడు నక్కలంటూ నక్కకున్న లక్షణం ఏంటి? మోసగించడం, మోసగించడం అని నక్కలాటోడురా. పరమగీతాల గ్రంథంలో కూడా ఏమని చెప్పబడుతుంది? ద్రాక్ష తోటలను చెరుపు, నక్కలను పట్టుకొని వాటిని పాడు చేయు, గుంట నక్కలను సహాయం చేసి పట్టుకోండి. ద్రాక్ష తోటలు ఉన్నాయంట. ఏంటి? నక్కలు, గుంట నక్కలు. ఎక్కడున్నాయి చెప్పాలందరూ? ఏది ఆ ద్రాక్ష తోట? దేవుని సంఘమే, దేవుని సంఘమే ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలోనికి ఏమి చేయాలి? నక్కలు, గుంట నక్కలు. రెండా? గుంట నక్కలు చిన్నదే, నక్క అంటే పెద్దదే, పెద్దగా ఉంటుంది. గుంట నక్క కనపడదు. పెద్ద జనం వచ్చేసి మనం కనపడతాం. మన ఇద్దరం రాదు, మనం కనపడదు. మనకి జత వచ్చాడు ఇచ్చాను కొడుకు. మనల్ని ఎత్తుకాలంటే ఏం చేయాలి? ఇదే ఎత్తైన ప్రదేశానికి ఎక్కి వీళ్ళు ఎక్కడ ఉన్నారని చూడాలా. అది కనపడదు. ఈ గుంట నక్కలు ఏం చేస్తున్నాయంటే, నక్కలేమో చూడండి, నక్కలకు గుంట నక్కలకు తేడా ఏంటంటే, నక్కలు కొంచెం భారీ శరీరంతో ఉండి అవి కాచిన ద్రాక్షలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ద్రాక్ష అందకపోతే బయటికి వెళ్ళి అంటున్నది నక్క, ఈ తోటలో ద్రాక్షలన్నీ అందని ద్రాక్ష పొలవానా. ఎవరికి అందలేదు? ఈ నక్కకి అందలేదు. ఈ నక్క పాట పాడుతానంటే పాడకపోతే
ఈ ద్రాక్ష పొలన. ఈ నక్క వాక్యం చెప్తానంటే ఎక్కడ చోటు ఇవ్వకపోతే ఈ సంఘం పొలన ఎందుకు వచ్చిన సంఘం, ఎందుకు వచ్చిన తోట, ఎందుకు వచ్చిన పాటలు, ఏంటా పాటలేదు, ముసలి పాటలు, మూతులేని పాటలు, మూతులేని పాటలు. ఇదేమనక్క, దీనికి ఏమనలేదు. బయటికి వెళ్ళి ఏ ప్రచారం చేస్తుంది? పొల్లనా పొల్లనా, వాళ్ళ పలాల పొల్లనా, వాళ్ళ గాజరీ పొల్లనా, వాళ్ళ సాక్ష్యాల పొల్లనా, వాళ్ళ ప్రసంగాల పొల్లనా, వాళ్ళ ఆ ప్రార్థన పొల్లనా, ఆత్మాన ప్రార్థన 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 అంటాడు, మోకరించమంటాడు మోకరించమంటాడు, ఆడు మాత్రం మోకరించాడు మోకరించమంటాడు, అల్లు చెప్పమంటాడు. 3 పాటలే అంటాడు, 4 పాటలు అంటాడు, అంత మించి పాట గీయలేదు అంటాడు. మనం అయితే 2 గంటలు 3 గంటలు చక్కగా పాడుకున్నాం. పసంగా ఎంత 10 నిమిషాలు చాలు. కనుక మగపిల్లిలో పెంచుకోసం సంఘం అన్నవాడు పుట్టూడు సంఘం. ఆ ద్రాక్షలన్నీ ఏంటి చెప్పలే? ఏ ద్రాక్షలు లేదు, కాదు ద్రాక్ష. ఎవరికి పొల ద్రాక్షలు? అందరం. రెండోది బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్ అది? గుంట నక్క. అది పెద్దగా ఉండదు, కనపడదు, మెల్లిమెల్లిగా తిరుగుతుంటుంది, తోటలో తిరుగుతుంటుంది. దీనికి అలాగే పెద్దదానికి అందలేదు, దీనికి అందుద్దా? ఆ పెద్దదే అందరూ వెళ్ళిపోయింది. ఇది గమనించండి, అందలేదు వెళ్ళిపోయింది. కానీ గుంట నక్క చూసారా, ఇది ఎవదో తోటలోనే ఉంటుంది. తోటలోనే ఉండి ఏం చేస్తుందంటే దాని మొదల దగ్గరికి వెళ్ళి, ప్రతి ద్రాక్ష చెట్టు మొదల దగ్గరికి వెళ్ళి మెల్లిగా తవ్వుతా ఉంటుంది, తవ్వుతా ఉంటుంది, తవ్వుతా ఉంటుంది. తవ్వుతా ఉంటే ఏం జరుగుతుంది? వేరు బయటకు వస్తుంది. ఒక్క వేరు పెరుగుతా ఉంటుంది. చివరికి ఆ ద్రాక్ష ఏమైపోతుంది? వేర్లు తెంపబడిన ద్రాక్ష ఎండిపోతుంది. అందుకనే ఏమంటున్నానంటే పరమగీతాల్లో సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ గుంట నక్కలు ఫలించే ద్రాక్షవల్లి అయిన నీ దగ్గరకు చేస్తే నీవు ఫలిస్తున్నావు. ఎందుకు ఫలిస్తున్నావు అంటే నీవు ఎవరి కట్టుకట్టబడ్డావు? మీరెవరు కట్టుకట్టబడుతున్నావు తెలవదు, కానీ నేను మాత్రం నిజమైన ద్రాక్షవల్లి కట్టుకట్టబడ్డాను. మీకు ఏ అంటూ లేదు కదా, అందుకే నోట్లోంచి మాట రావట్లే. మీరు అంటు కట్టబడ్డారు లేదా? అంటు కట్టబడకపోతే చాకు తీసుకొస్తారు, మెలుగు అంటు కడతారు. అంటు కట్టబడడానికి ఏం చేయాలి? పొద్దునైన కత్తి తీసుకొని ముందు కొయ్యాలి, కోసిన తర్వాత దాన్ని చెక్కాలి, చెక్కి మళ్ళీ అవతల ఉన్న అసలైన ద్రాక్షకే కట్టాలి, గట్టిగా కట్టాలి. అంటే ఇప్పుడు ఏం చేయబడాలన్నమాట? కొయ్యబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఈ ద్రాక్షలోని అసలైన ద్రాక్షలు, నిజమైన ద్రాక్షల నుండి దాని జీవము, దాని రసము, దాని రుచి, దాని ఫలము అంతా అంటు కట్టబడిన ద్రాక్షలోనికి ప్రవహించి, ఇది చిగుర్చి, ఇది పుష్పించి, ఇది ఫలించడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటితే ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఫలాలకు వచ్చేటప్పటికి ఈ కొండనక్క వచ్చి ఏం చేసింది? తవ్వేస్తుంది, సంఘములో తవ్వేస్తుంది.
కనుక నీవు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు అవన్నీ కానీ నువ్వు మాత్రం నాకు కూడా రావద్దురా. నీ ఆలోచన మంచిది కాదు, నీ ఉద్దేశం మంచిది కాదు, నీ బ్రతుకు మంచిది కాదు. ఇతరులను చెడపడమే నీ బ్రతుకు, కుటుంబాలను పాడు చేయడమే నీ బ్రతుకు. ఆ ద్రాక్షవల్లి యొక్క వేర్లను తెప్పడం అంటే ఆ ద్రాక్ష ఏమైపోతుంది? ఎండిపోతుంది. దేవునికి స్తోత్రం. దానికి నువ్వేం చేయొద్దు అన్నాడు? చెప్పండి, నువ్వు నా వెనక రావద్దా. మరి ఈయన పక్షపాతమా కాక చెప్పలేదు. ఆయనేమో వస్తాను అంటే రావద్దన్నాడు. ఒరే ముగ్గురు వెళ్ళాలండి, ముగ్గురు వెళ్ళాలి, ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళాలండి, ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళాలండి. అది దేనికి రాడు? ఇప్పుడు ముగ్గురు, ఈ సురేష్ అన్నాడు, అయ్యారు నేను ఎక్కడ ఉంటానా లేదు, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తాడు. ఎప్పుడు వచ్చి ఇప్పుడు ఒరే నువ్వు వచ్చే వరకు వెళ్ళు, నువ్వు వచ్చే వరకు వెళ్ళు, అది ఈ గడ్డని పెడదాం అంటే మాయ మాట ఎక్కువ చెప్తారు కదా. అయ్యంటే నేను మిమ్మల్ని అవరున్నాడే మీకు కూడా వచ్చేస్తానండి. ఆ తర్వాత కుటుంబం కనబడుతుంది, కాంపౌండ్ కాంపౌండ్ అదే నాన్న అంతకుముందే అన్నాడంటే అదే కాంపౌండ్ లేదని అవసరం లేదని నేను ఆధారంలో చేసుకుంటానండి అన్నాడు. సూర్యం ఉందా ఇక్కడ? ఉందా? నాకు ఇక్కడ మరి సాక్ష్యాలు కావాలి అన్నాడా లేదా? సంవత్సరం పోయాక సంవత్సరంన్నర పోయాక ఏంటి ఏమయ్యాడు అంటే మళ్ళీ వెనకాల అమ్మ రికమెండేషన్ మద్దతు అనమాట. ఏంటి మరి అయిపో అప్పులు ఎక్కువ ఎందుకైనా ఫంక్షన్ చేశారు. నేను ఎవరు చెప్పినట్టు ఫంక్షన్ దేనికైనా అంటే అప్పుడు ఎందుకు పంచడం వస్తానని ఏం చేయడు? సరే వస్తాను నేను ఉంటాను అంటే అరే రాహులా అంటే అభ్యర్థి ఎలాగ రావద్దు అంటాడు అని వచ్చేస్తున్నాను. ప్రభు ఏమన్నాడు? ఒరే బాబు నేను నాకు కూడా తీసుకెళ్తే అన్నాడు, ఒరే బాబు మీకు కట్టమని నేను భరించలేనురా, నువ్వు వెళ్ళిపోరా అంటే మొక్కం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాడు? రాయమండ్రి నుంచా? వీళ్ళిద్దరిలో ఈయన అన్నాడు, ఒరే నువ్వు నా వెంట రారా అన్నాడు. చాలాసార్లు అన్నామండి, ఎప్పుడు రాలేదు. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరికి వస్తాడు, కనబడితే కనబడతాడు, లేకపోతే లేదు.
ఆదివారం గుడికి రావాలనిపిస్తే వస్తారు, లేకపోతే మరి వాళ్ళ అమ్మ వెళ్ళొద్దు అంటాడు, అమ్మమ్మ వెళ్ళొద్దు అంటాడు, బాబు వెళ్ళొద్దు అంటాడు, ఏమంటాడు. మేమంటే వీడికి కనబడి నేనేమో లెక్కలేస్తుంటో ఇవాళ ఆదివారం ఉంటాడు కదా, ఆ డబ్బు పడతాడు, లేకపోతే అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏయో నేర్చుకుంటున్నాడు కదా, ఏమన్నా నొప్పుతాడేమో అనుకుంటే నా వెంట రారా అన్నాడు. ఎవరన్నారు? యేసయ్య అన్నాడు. యేసయ్య అన్నాడు. ఈడేం చెప్తున్నాడు చూడండి, ఇది ఏం చెప్తున్నాడు? ఏంటి చచ్చిపోయాడా అంటే మా నాన్న ముసలోడు అయిపోయాడు, కొంచెం ఒంట్లో బాగుంటలేదు, ఆ దగ్గరుండి చూసి చచ్చిపోయాక పాతి పెట్టుకుని దీనం గీనం అన్నీ చేసుకుని అన్నీ వదిలించుకొని అప్పుడు వస్తాను. బాప్తిజాలు పొందుతాకు వంకలు చెప్పే జనం ఈ జనం. ఏమంటావు? ఏదంట? ఎప్పుడు వస్తాడంట? తన తండ్రిని పాతి. ఇప్పుడు దేవుడు ఏసైకి పనికొస్తాడా? ఏసై నువ్వు బాగుంది, ఇప్పుడు ఈడు ఉన్నాడా? ఇప్పుడు చాలు. రమ్మనలేదు, ఈయన రమ్మనడా? రమ్మనలేదు. కానీ ఏమంటున్నాడు? ఇదిగో మా వాడు ఇది వరకు ఏదన్నా దానికి వస్తే ఉండేవాడు, రే ఉండరా వెళ్ళిపోతున్నాడంటే ఉండరా అంటే ఇంకో 2 రోజులు ఉండేవాడు. మన స్వామి వచ్చాడు మంగళవారం పొద్దున్న, అది ఇంట్లో రాసుకోవడానికి అదే మళ్ళీ వస్తాడండి. వచ్చేసాడులే. అంతకుముందు దేనికి దేనికో రాలేదురా అంటే, అంతకుముందు నాతో ఏమన్నాడంటే ప్రతి మొదటి ఆదివారం ఇప్పుడు ఉంటానని అన్నాడు. అన్నవట్రా? నేను అబద్ధం చెప్తున్నానా? ఉంటున్నాడా? ఎప్పుడు రమ్మా వచ్చాడు. పిలిచాడైనా చెప్పండి, పిలిచాడా? అది అలాగే చేతులు కట్టేసుకున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నీ వెంట వస్తాను. ఆడంటే రానన్నాడు కానీ ఆ బాబుని బాధ పెట్టుకొని వచ్చే వరకు రానన్నాడు కానీ నేనైతే నీ కూడా రావాలని ఉందగా, మళ్ళీ ఉందగాని ఏం చేస్తాడంట? నా ఇంటికి వెళ్ళాలి, వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకోవాలి, అందరి దగ్గర మా నాన్న దగ్గర సెలవు తీసుకోవాలి, మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మా అన్నయ్యల దగ్గర, మా తమ్ముడి దగ్గర, మా చెల్లెడి దగ్గర, మా బావల దగ్గర, మా మేనమావల దగ్గర, మా మేనత్తల దగ్గర, మా ఇంటి పక్కడి దగ్గర, మా ఇంటి ముందోడి దగ్గర, మా ఇంటి వెనకాలవాడి దగ్గర, రోడ్డు పోయేవాడి దగ్గర, నా ఫ్రెండ్ల దగ్గర. నేను ఈయనప్పుడప్పుడు మరి ఎక్కడ ఉన్నాను? మా ఫ్రెండ్లో నేను ఎక్కడ ఉన్నాను? అక్కడ వైజాగ్లో ఉన్నాను. ఎవరు వెళ్తా ఉన్నా? నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు పర్మిషన్ అన్నారు? మరి పెళ్లి చేసుకోరా అంటే పిల్లల పర్మిషన్ అని తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఇంకా పెళ్లి చేసుకోండి. ఎవరి పర్మిషన్ కావాలి? ప్రభు వెనక్కి రావడానికి నీకు ఎవరి పర్మిషన్ కావాలి? ఉద్యోగాలు చేస్తున్నాడు, సెలవు దొరకలేదండి, సెలవు దొరకలేదు, నిన్ను దాకా అయ్యా సెలవు దొరకలేదు, సెలవు దొరకలేదు కాదు. ఇలాంటి సపోర్ట్లు కొట్టే మనకి యాక్సాలు ఇచ్చేస్తాడు.
అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వాడు ఆ సమాధానం ఆయనకు నచ్చలే. ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవి. నేను ఇంటికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు జ్ఞాపకం కొద్ది వారాల క్రితం మీకు తెలియజేయాలి. ప్రభు బాప్తిసం పొందుతారని బయటకు వచ్చిన తర్వాత ఉపవాసాలు అయిపోయిన తర్వాత సేవకు వచ్చి ఎక్కడ వెళ్తున్నాడు? మార్పు సువార్తలో మనం మాట్లాడుతున్నాం. సముద్రపు ఒడ్డున వెళ్తుంటే ఎవరు కనబడ్డారు? పేతురు కనబడ్డాడు, సీమోను కనబడ్డాడు. సీమోను చూసేమన్నాడు? నీవు చేపలు పడుతున్నావు కానీ నా వెంబడి రండి, మిమ్మలను మనుషులను పట్టు జాలలుగా చేస్తున్నట్టు వాళ్ళు ఏం చేశారట? వాళ్ళను అక్కడే విడచి వాళ్ళను అక్కడ ఎవరు చెప్పారు? ఎవరికైనా చెప్పారా? పేతురు గారికి పెళ్ళ ఉందా లేదా? చెప్పండి. చెప్పాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళని చెప్పాడా? ఏం చెప్పలే, ఎవరికి చెప్పలే. ఏం చేశాడు? ఒరే బాబు వెళ్ళిపోరు బాబా. ఎవరికి చెప్పలే. ఏం చేశాడు? ఆయన వలలు విడిచి ఆయన వెంట. తర్వాత జబదయి కుమారులు యాకోబు, యోహాను, వాళ్ళిద్దరూ ఏం చేస్తా కనిపించారు? వలలు బాగు చేసుకుంటూ కనిపించారు. వారిని ఏమన్నాడు? మీరు కూడా నా వెంబడి రండి. వాళ్ళు ఏం చేశారు? వలలను అక్కడే ఉన్న వాళ్ళ నాన్నను పనివారి దగ్గర విడిచిపెట్టి ఎవరి వెనకాల వెళ్ళిపోయారు? యేసయ్య వెనకాల. యేసయ్యకు ఆయనే ముఖ్యమనుకున్న వారు మాత్రమే కావాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. అప్పుడు వానితో చెప్తున్నాడు ఆయన, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. నువ్వు నా వెనక వచ్చి నన్ను వెంబడిస్తానని చెప్పి మళ్ళీ ఇల్లు కోసం, నాన్న కోసం, అమ్మ కోసం, తమ్ముడు కోసం, చెల్లెడు కోసం, వాళ్ళ కోసం చూస్తానండి, నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు. ఇప్పుడు లోకాసు 14వ అధ్యాయానికి వద్దాం. 25వ వచనం చదువుతున్నాడు. అప్పుడు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, అందరూ జాగ్రత్తగా వినండి, తన తండ్రిని, తల్లిని, భార్యలను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు అన్నాడు. వాడు నా శిష్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వార్తలో రాయబడింది, తండ్రినైనను, తల్లినైనను, అక్క చెల్లెళ్ళనైనను, అన్నదమ్ములనైనను, ఎండ్లనైనను, భూములనైనను వీటన్నిటినీ నా కొరకు విడిచిపెట్టే ఈ లోకమందే నా కొరకు దేవుని విడిచావో అది ఎన్నెంతలు వస్తానన్నాడు. ఎన్నెంతలు వస్తానన్నాడు? 100 అంతలుగా పరలోకమందు నిత్య జీవమును. ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టిన వాటిని 100 అంతలు ఇస్తాడు. పరలోకంలో ఏమిస్తాడు? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వెనక నడవడానికి, ప్రభుని వెంబడించడానికి సాకులు చెప్పదు. నీకంటే విగ్రహారాధికులు చాలా మెరుగ్గా ఉన్నారు. వారు చాలా ఖచ్చితంగా చెప్తారు.
కానీ నీవు నీ దేవుని చాలా అలక్ష్యం చేస్తున్నావు. తప్పు వాడించదు. నీవు చూస్తున్నటువంటి విగ్రహారాధికులను నిర్మించిన వాడు ఆయనే, వాళ్ళ దేవుళ్ళను కూడా నిర్మించిన వాడు ఆయనే. ఆ దేవతలందరూ ఆయన ముందు గరగరబడుతున్నారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా.